హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబిఎస్ ట్రేడింగ్ హబ్. మనం మండే నాటి మండే రోజు యొక్క అనాలిసిస్ ని ఈ రోజు మనం చూద్దాం. మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో. అయితే ఇక విషయం ఏంటంటే మనకు ఫ్రైడే నాడు భారీ ర్యాలీ వచ్చేసింది అప్ సైడ్. ఇది న్యూస్ వల్ల వచ్చింది. దీని ఇంపాక్ట్ మండే కూడా కొనసాగుతుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఈ న్యూస్ ఇంపాక్ట్ ఉందా లేదా అనేది మండే ఓపెనింగ్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఓకే, ఒకవేళ న్యూస్ ఇంపాక్ట్ లేదు, నార్మల్ గానే నడుస్తుంది మార్కెట్ అంటే మనకి ఇది సెల్లింగ్ వైపు 23,700 నుంచి 23,850 ఈ రేంజ్ లో మనకి ఎక్కడన్నా సెల్లింగ్ అప్పటి దొరుకుతుంది. అయితే మార్కెట్ ని కన్ఫర్మ్ చేయని వాళ్ళు ఇప్పుడు మనకి ఓపెనింగ్ కీలకం. ఓపెనింగ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయి పైకి వెళ్ళి మార్కెట్ కింద అనుకుంటే మనం షార్ట్ సెల్లింగ్ కి ట్రై చేయవచ్చు, ఎందుకంటే మంచి లెవెల్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఈ యొక్క మూవ్ కి ఇది ఒక స్వింగ్ హై అయ్యే అవకాశం ఉంది. ఈ రేంజ్ లో మార్కెట్ ఇట్లా కొంచెం కరెక్ట్ అయ్యి ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి కరెక్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి ఫుల్ బ్యాక్ ఇచ్చి ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే 24,100 దగ్గర మనం బుల్లిష్ కు వెళ్ళవచ్చు. అప్పటి వరకైతే మన వ్యూ ఓన్లీ బేరిష్, ఎందుకంటే మారిష్ ఇంకా బుల్లిష్ సైన్ లోకి రాలేదు. శుక్రవారం ఫ్రైడే నాడు వచ్చిన మూవ్ ఓన్లీ న్యూస్ కి సంబంధించిన వ్యూ. దీనికి నేను అంత పెద్దగా ఇంపార్టెంట్ ఇవ్వాలనుకోవట్లేదు. ఒకవేళ ఈ మూవ్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా ఫర్దర్ న్యూస్ ఉంది మార్కెట్ లో అంటే చెప్పలేదు. రేపు ఈ హై బ్రేక్ అవ్వచ్చు. ఒకవేళ ఈ హై బ్రేక్ అయింది అంటే టోటల్ గా మనం ఇంతకాలం చేస్తున్న సెల్లింగ్ సైడ్ ఉన్న వ్యూ పూర్తిగా మారిపోయి బయింగ్ సైడ్ కి వెళ్ళే అవకాశం ఉంది, బిలిష్ గా మారే అవకాశం ఉంది. ఇది నిఫ్టీ యొక్క పరిస్థితి. మండే నాడు పోతాం.